మద్యం కుంభకోణంలో తనను విచారణకు పిలిచి వేధించారంటూ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విచారణాధికారిని నియమించారు. ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణకు బాధ్యతలు అప్పగించారు. సెట్ అధికారులపై ఆరోపణలు చేస్తూ మదన్ రెడ్డి ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. అటు హైకోర్టులోనూ ఓ పిటిషన్ను ఫైల్ చేశారు. మద్యం కుంభకోణంలో తనను విచారణకు పిలిచి వేధించారంటూ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విచారణ అధికారిని నియమించారు. ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణకు ఈ బాధ్యతలను అప్పగించారు. సిట్ అధికారులపై ఆరోపణలు చేస్తూ మదన్ రెడ్డి ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. అటు హైకోర్టులోనూ ఓ పిటిషన్ను ఫైల్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కానిస్టేబుల్ మదన్ రెడ్డిని విచారణలో అతన్ని వేధింపులకు గురి చేశారంటూ కూడా ఆయన డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఒక విచారణ అధికారిని డీజీపీ నియమించారు. సో విచారణ ఇప్పుడు ఫర్దర్ గా ఏ విధంగా సాగుతుందనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్ మదన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఎందుకంటే 9, 10, 11, 12 తేదీల్లో విచారణకు రమ్మంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన విచారణకు వచ్చి ఏమాత్రం కూడా సహకరించలేదు. అలాగే 12వ తేదీన ఆరోగ్యం సహకరించలేదని చెప్పి విచారణకి సహకరించకుండా వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన 12వ తేదీన తన అనారోగ్యం పాలయ్యాను, పోలీసు చిత్రహింసలు పెట్టారు, పిడిగుద్దులు గుద్దారని చెప్పి హాస్పిటల్లో చేరి హైకోర్టులో పిటిషన్ అలాగే డీజీపీకి లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. దీని ప్రతిగా ఏపీ సిట్ అధికారులు కూడా డీజీపీకి మరొక లేఖ రాశారు. తమకు విచారణకి సహకరించలేదు, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ సిట్ ప్రతిష్టని మంటగలుపుతూ అధికారులలో మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన అధికారిని నియమించాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కోరినట్లుగా కూడా సిన్సియర్ అధికారి, సీనియర్ అధికారి ఏకే రవికృష్ణని కూడా విచారణ అధికారిగా నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు సంబంధించి కూడా ఆయన విచారణ చేపట్టి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి లోతుగా విచారణ చేయాలని చెప్పి కూడా డీజీపీ ఆదేశించిన నేపథ్యంలో ఏకే రవికృష్ణ ఈ రోజు నుంచి కూడా దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. ఆ రోజు విచారించిన సమయంలో ఏ అధికారులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు వారిని విచారిస్తారు. అలాగే తిరుపతి వెళ్లి కూడా మదన్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారణ చేసి అతను తగిలిన దెబ్బలేంటి, విచారణకు ఏ టైంకి వచ్చావు, ఏ టైంకి వెళ్ళిపోయావు, అలాగే రెండో రోజు విచారణకు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోయావు, హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ అయ్యావు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే సమయంలో ఏ కారణాలు చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అండి, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా లోతుగా ఆకే రవికృష్ణ విచారణ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. సరిగ్గా 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఈ నివేదికను ఇవ్వాలని చెప్పి డీజీపీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే నెల 5వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి ఆకే రవికృష్ణ కూడా డీజీపీకి నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. శివ, అటు హైకోర్టులోనూ ఏమని పిటిషన్ ఫైల్ చేశారు? ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది? ప్రధానంగా ఏపీ హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశాడు 5 రోజుల క్రితం. తనని చిత్రహింసలు గురి చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు, తనకు సంబంధం లేని కేసులు ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు, తనకి న్యాయం చేయాలి, దీంట్లో తన ప్రమేయం లేకుండా చూడాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ విచారణకు ధర్మాసనం అయితే స్వీకరించింది. కానీ దీనికి కౌంటర్ వేయడానికి ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు గడువు కోరిన నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన దీనికి సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారానికి వాయిదా వేసే నేపథ్యంలో 22, 23 తేదీల్లో కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది హైకోర్టులో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. మద్యం కుంభకోణంకి విచారణలో సిట్ అధికారులు మదన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ను తనను వేధింపులకు గురి చేశారు అంటూ కూడా ఆయన డీజీపీకి లేఖ రాశారు. దీనిపై డీజీపీ స్పందించి ఒక విచారణ అధికారిని అయితే నియమించారు. అటు హైకోర్టులోనూ ఓ పిటిషన్ ను దీనికి సంబంధించి ఫైల్ చేశారు.